కాంగ్రెస్ కు చెందిన ఈ మూడు ముక్కలు మామూలు రకానివైతే కావు. సంచలనాల కోసం పుట్టిన సునామీ కెరటాలు. అప్పటిదాకా పార్టీలోనే ఉంటున్న వైఎస్ గతించిన తర్వాత పార్టీకి కొత్తగా అంటు కట్టించుకుని కిరణ్ క్యాబిన్ లో ప్రత్యేకంగా కుర్చీలు వేయించుకున్న ఘనా పార్టీలు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే సేఫ్టీ రూల్ సహజంగానే వీళ్లకు కూడా వర్తించింది. వాళ్ళ ట్రాక్ రికార్డ్ బద్దలవ్వడము మొదలయ్యింది. వైఎస్ వివేక, శంకర్రావు ఆల్రెడీ అస్తమించిన సూర్యుళ్ళైతే డిఎల్ రవీంద్రారెడ్డి అనే తాజా సినిమా విడుదలకు సిద్ధమైంది. తొమ్మిది నిమిషాల్లో ముగిసిన ముగ్గురు మినిస్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం మొన్న కిరణ్ ఖాతాలో నమోదైన ఒక తాజా ప్రహసనం కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనం ద్వారా నియమితమైన భారత రాజ్యాంగం పట్ల ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా తెలియపరచమని లేదా వెల్లడించమని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముచ్చట ముగ్గురిదే అయినా అది రేపిన గాయం మాత్రం రాష్ట్ర క్యాబినెట్ ను అతలాకుతలం చేసి పారేసింది. కిరణ్ మీదికి అసమ్మతి జ్వాలల్ని ఎగదోసింది కూడా. క్యాబినెట్ ను కదిపినప్పుడల్లా రసాభాస తప్పనిసరి. ఎంత ఆచితూచి ఆడినా ఓటమి అంచుల్ని తాకి రాక తప్పదు. రోసయ్య నుంచి ఛార్జింగ్ తీసుకున్నప్పుడు మొత్తం 38 మందితో తనకంటూ ఒక ప్రత్యేక పటలాన్ని ఏర్పరచుకున్నప్పుడైనా కిరణ్ కు ఇంత తైలం అవసరం లేకపోయింది. మిగతా ఇద్దరి శాఖల్ని కాసేపు పక్కకుంచితే కొండ్రు మురళికిచ్చిన వైద్య విద్యను, అత్యవసర సర్వీసులను డిఎల్ దగ్గర నుంచి వేరు చేయడం దగ్గరే అగ్గి పుట్టింది. ఏం నా పనితీరు అంత చండాలంగా ఉందా? ప్రభుత్వంలో నువ్వు ఒక్కడివే రారాజనుకుంటున్నావా? నీ బండారం కూడా బయట పెడతా చూడు అంటూ డిఎల్ వర్సెస్ కిరణ్ కుమార్ల మధ్య కబడ్దార్ సౌండ్లు వినబడ్డం మొదలైంది. ఒకరు కక్కితే ఆశపడే వ్యక్తిని కాదు నేను. సూట్ కేసు పట్టుకొని చెన్నై పోయో, బాంబే పోయో, ఢిల్లీ పోయి అంటే డైరెక్ట్గా పోతే ఎవరన్నా చూస్తారు మేము చేసే పైరవీలు. అధికారం కోసం ఏ పదవి కోసమైనా ఏ పదవికైనా గడ్డి తినే వ్యక్తులు చాలామంది ఉన్నారు మా పార్టీలో. అట్లా గడ్డి తినే ఇవాళ ఉన్నత స్థానాలు సంపాదించుకున్నారు చాలామంది వ్యక్తులు. అటువంటి వ్యక్తుల మాదిరి కాదు నేను. ఏదైనా స్ట్రైట్గా ఢిల్లీ పోతా, ఏపీ గెస్ట్ హౌస్లో ఉంటా, మాట్లాడతా. కాబట్టి నేను పదవి కోసం ఎప్పుడు ప్రాట్లాడటంలే, నేను పార్టీ కోసం ఉన్నా. అసలే డిఎల్ ది డిఫరెంట్ కేస్. ఆయన క్యాబినెట్ లోకి వచ్చిన నేపథ్యమే ఒక సంచలనం. సోనియమ్మ కాంగ్రెస్ కు రాష్ట్రంలో ప్రధాన హెచ్చరికగా మారిన జగన్ కు చెక్ పెట్టడం అనే ఏకైక ఎజెండాతోనే డిఎల్ క్యాబినెట్ లోకి ప్రమోట్ అయిన సంగతి ఒక బహిరంగ రహస్యం. అందుకోసం మంత్రి పదవి అనే అందమైన బహుమతి కూడా డిఎల్ కు సొంతమైంది. కడప బైపోల్లో జగన్ అనే కొండను ఢీకొట్టడానికి అభ్యర్థే దొరకని కరువు కాటకాల్లో ఈ డిఎల్నే నమ్ముకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఓడిపోవడం కోసమే పోటీ చేసి ఆ తర్వాత డిపాజిట్ గల్లంతైనా పెద్దగా బాధపడనందుకు డిఎల్ కాంగ్రెస్ పాలిట ఒక అపర త్యాగమూర్తిగా నిలిచిపోయారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కాంగ్రెస్ లో డిఎల్ ను ఒంటరిని చేసేశాయి. 108 సర్వీస్ మంజూరులో మతలబు జరిగిందని, ₹1 కిలో బియ్యం ఒక బడాయి పథకమని డిఎల్ అదే పనిగా సణిగినప్పుడు ముఖ్యమంత్రి తీవ్రంగా నొచ్చుకున్నారు. అడ్డు తొలగించుకునే ప్రక్రియలో భాగంగానే ఇవాళ తన పోర్టుఫోలియోలో కోత పడిందని డిఎల్ రవీంద్రారెడ్డి భావిస్తున్నారు. మీ భిక్ష నాకు అక్కర్లేదు, అసలు ఈ పోస్టే నాకొద్దంటూ అలిగేసి డిఎల్ రాజీనామా దాకా వచ్చేశారు. But the way in which I was humiliated, it pained me, it is still hurting me. It is just like ఏమంటారు, కత్తితో పొడిచినట్టుగా ఉంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పార్టీ లోగుట్టు తెలిసిన మనిషి గనుక రవీంద్రారెడ్డిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ మీద బలంగా ఉంది. అందుకే నిన్నటి నుంచి ఢిల్లీ నుంచి ఫోన్లు, రాయబారాల పేరిట హైదరాబాద్ టు కడప నాన్ స్టాప్ సర్వీసులు. అట్నుంచి బుజ్జగింపులు, ఇటు నుంచి బెదిరింపులు, రెంటిని ఏకకాలంలో షురూ చేయడం కాంగ్రెస్కే చెల్లిన విద్య. కడప జిల్లాలో జరిగే ఉప ఎన్నికలు, వాటి ఫలితాలతో నాకు ప్రమేయం ఉండబోదన్న బ్లాక్మెయిలింగ్ టెక్నాలజీ కూడా డిఎల్ ఎజెండాలో ఉందని తెలిసి పార్టీ రథసారథి ముందుగానే మేలుకున్నారు. ఉప ఎన్నికల్లో ఓడినా గెలిచినా అది పార్టీ రాష్ట్ర శాఖ సమిష్టి బాధ్యత. నవ్వినా ఏడ్చినా గాంధీ భవన్లో అందరం కలిసే చేసుకుంటాం అంటూ బొత్స గారు సెలవిచ్చేశారు. డిఎల్ రవీంద్రారెడ్డి చెమట కష్టం మీదనే కడప కాంగ్రెస్ కడుపు నింపుకుంటోందంటే అది ఉట్టిమాటేనన్నది సత్యబాబు ఫీలింగ్. ఉప ఎన్నికల్లో బాధ్యత పూర్తిగా పార్టీ పూర్తిగా బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే
ఈ రాజు జరుగుతున్న ఉప ఎన్నికల్లో హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ అందరం కూడా పూర్తిగా దాని మీద సమిష్టి బాధ్యత మా అందరం కలిపి చేస్తాం. దాని మీద వచ్చిన ఫలితాలని ఒకసారి మళ్ళీ బేరేజ్ వేసుకుంటాం. 100% గెలిస్తే ఇంకా మెరుగైన పరిపాలన ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా చిన్న లోపాలు వస్తే ఆ లోపాలు ఎందుకు వచ్చాయని చెప్పిన పరిశీలన చేసుకుని దాని ద్వారా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుని వాటి నుంచి అధిగమించడానికి రాబోయే కాలంలో ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ లో డిఎల్ కథ ఇలా కంచికి చేరిపోతే అంతకు ముందే కంచిలో సెటిల్ అయిన మిగతా ఇద్దరు స్పెషల్ కొలీగ్ శంకరన్న, వైఎస్ వివేకాల్ని ఆయన కలుసుకునే ఛాన్స్ ఉంది. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిని కోర్టు కీర్చమన్న బృహత్ ప్రణాళికలో ప్రధాన పావుగా వాడబడ్డ పెంటా శంకరన్న చేనేత మంత్రి హోదాలో ఒక వెలుగు వెలిగిన సంగతి, ఆ తర్వాత చప్పున చల్లారిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ లో ఇమడలేకపోయారా? అసలు ఆయన్నే కాంగ్రెస్ పార్టీ భరించలేకపోయిందా తెలీదు. మొత్తానికి కామెడీ ట్రాక్ లా కనిపించిన కేబినెట్ లో కొదవ సింహంగా మారిన శంకర్రావును కనీసం రాజీనామా కూడా కోరకుండా ఈడ్చి పారేసినంత పనిచేసింది హైకమాండ్. శంకరన్న మీద అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పవనాలు వీచాయి. నన్ను అడిగితే నేనే రిజైన్ చేసేవాడిని, ఇచ్చేవాడిని. బర్తరఫ్ అనేది అది ఇప్పుడు వచ్చిన మా వాళ్ళంతా బర్తరఫ్ అంటే నాకు కొంత బాధగా అనిపించింది. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అదే అడిగిన బర్తరఫ్, మీరు కూడా అదే అడుగుతున్నారు. బర్తరఫ్ అని మీడియా వాళ్ళు కూడా తర్వాత బయటక వచ్చిన మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ కానీ మా కాన్స్టిట్యున్సీ పీపులే కానీ వాళ్ళు మిమ్మల్ని బర్తరఫ్ చేసిండ్రు, బర్తరఫ్ అని అంటే ఉద్యోగంగా తీసి పారేసిండ్రు అనే విధంగా సంకేతాలు నేను పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తున్న గురించి ప్రభుత్వాన్ని చెడిపి రావద్దనే తాపత్రయంతో తప్పిస్తే వైఎస్ఆర్ తమ్ముడు విభీషణుడు అంతటి మెత్తటి మనసున్న వివేకానందరెడ్డితో కూడా కాంగ్రెస్ పార్టీ గేమ్స్ ఆడుకుందంటే ఎవ్వరికీ తప్పనిపించదు. అబ్బాయి మీద ఈ బాబాయికున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ధృతరాష్ట్రుడి కౌగిలిలో బంధించిన చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ పార్టీదే. మండలి సభ్యత్వంతో సత్కరించి కేబినెట్లో వ్యవసాయ శాఖనిచ్చి గౌరవించుకుంది రాష్ట్ర కాంగ్రెస్. పార్టీని 2 సార్లు పవర్లోకి తెచ్చిన మహానేత సోదరుడిగా వివేకన్న ఈ మాత్రం హోదాకు అర్హుడేనని అందరూ అప్పట్లో అనుకున్నారు. హైకమాండ్ ఆదేశం మేరకు పులివెందులలో సొంత వదిన మీదే పోటీకి దిగి ఘోరంగా ఓడిపోయిన వివేకానందరెడ్డి ఇదే సందట్లో మంత్రి పదవిని కూడా త్యాగం చేసేసుకున్నారు. ఈ క్షణంలో ఆయన ఎక్కడున్నారన్న సంగతి ప్రజలకు కాదు కదా, కనీసం పార్టీకి కూడా పట్టడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్లో ఈ 3 ఒక మోస్తరు విషాదగాథలు. వాడుకుని వదిలేసే కల్చర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదన్నదే ఇక్కడ మనకు తెలిసొచ్చే మోరల్ ఆఫ్ ది స్టోరీ. 3 కరివేపాకుల కథ పరిసమాప్తం.